మన జీవించేది కాలం కొద్ది కాలమే. ఈ శరీరంలో జీవించే కాలం కొద్ది రోజులు ఉంటుంది. అది మహా అంటే 60-70 అనేవాళ్ళు ఇంతకుముందు. ఈరోజు అంత టైం కూడా లేదు. పరిస్థితులు చాలా ప్రభు రాకడ దినములకు చూపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ చూసినట్టయితే ప్రభు వస్తాడు ఈ లోకములోనికి అనే వాతావరణం అంతా కూడా కనబడుతుంది. అందుకే ప్రభు కొరకు ఒక రోషము కలిగి సమయాన్ని తీసుకొని యవన బిడ్డలైనా పెద్దవారైనా ఒక కుటుంబం కలిగిన ఎవరైనా సహోదరులు కావచ్చు, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ఆదికాండము అందులో 3వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో, కన్నులకు అందమైనదియో, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనము ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడైతే తన ఇష్ట ప్రకారంగా తన పోలికలో తన స్వరూపములో నరుణ్ణి అనగా మానవుణ్ణి, అంటే మొదటి మనుషుడైన ఆదామును తను సృష్టించుకున్నాడు. అందరు నన్ను గమనించండి, నన్ను చూడండి, నన్ను చూసుకుంటూ వినండి వాక్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారి గురించి చెప్తున్నా. నేను కింది ముఖం వినకూడదు, నన్ను చూస్తూ వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడైతే మానవుణ్ణి ఎంతగానో ప్రేమించి మొదటి మానవుడైన ఆదామును తన పోలికలో తన స్వరూపంలో దేవుడు సృష్టించుకున్నాడు. ఎందుకొరకు సృష్టించుకున్నాడు ఆదామును అంటే, దేవునికి ఒక ముఖ్య ప్రణాళిక ఏంటంటే ఆయన కొరికే సృష్టించుకున్నాడు, ఆయన కొరికే నిర్మించుకున్నాడు. అంటే మానవుడు ఎవరి కొరకో కాదు, దేవుడి కొరకని గుర్తించాలి. హల్లెలూయా. నిన్ను నన్ను చేసింది దేవుడు, సృష్టించుకున్నది ఎవరి కొరకో కాదు. నీ జీవితం నీ కొరకు కాదు, నువ్వు నీ తల్లిదండ్రుల కొరకు కాదు, నువ్వు నీ పిల్లల కొరకు కాదు, నీవు నీ కుటుంబం కొరకు కాదు, నీవు నీ బంధువుల కొరకు కాదు. నీవెవరి కొరకు తెలుసా? నువ్వు దేవుడి కొరకని గుర్తించాలి. హల్లెలూయా. ఈ ఆదాము అనే వ్యక్తిని కూడా దేవుడు ఆయన కొరకు సృష్టించుకున్నాడు. పక్షులు, జంతువులు, ఈ సృష్టిలో ఈ విశాలమైన ఆకాశమును, ఆకాశమందున్న జ్యోతులను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కావచ్చు, ఇక సముద్రము, నదులు, కొండలు, సమస్తం దేవుడు సృష్టించినప్పుడు వీటన్నిటిని కూడా దేవుడు కేవలం ఆదాము కొరకే సృష్టించాడు. హల్లెలూయా. ఎవరి కొరకు సృష్టించాడంటే కేవలం ఆదాము నిమిత్తమై సృష్టించాడు. ఇంత పెద్ద భూగోళాన్ని, ఇంత పెద్ద ఆకాశాన్ని, ఇంత పెద్ద సూర్యుడిని, చంద్రుణ్ణి దేవుడు సృష్టించింది ఎందుకో తెలుసా? కేవలం ఆదాము కొరకే. ఆదాము ఒక్క వ్యక్తి కొరకు ఇంత పెద్ద విశాలమైన ఈ సృష్టిని దేవుడు చేసి ఆదాముకు అప్పగించాడు. ప్రతి జంతువులు, పక్షులను కూడా ఆదాము దగ్గరికి పిలుచుకొచ్చి, ఆదాము వీటి పేర్లు నువ్వే పెట్టాలన్నాడు దేవుడు. ఈ పక్షుల పేర్లు, ఈ జంతువుల పేర్లు అన్నీ కూడా ఎవరు పెట్టారు తెలుసా? ఆదాము పెట్టాడు. హల్లెలూయా. అంటే ఆదాముకి ఇంత ఉన్నత స్థితి దేవుడు కలగజేసింది కారణం ఏంటి తెలుసా? ఆదాము ఎవరో కాదు, సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడి యొక్క కుమారుడు. హల్లెలూయా. అంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆయన జీవాత్మను పెట్టి జీవమును పోసి నిర్మించుకున్న ఆ సృష్టికర్త అయిన దేవుడి యొక్క ప్రియమైన కుమారుడు ఎవరంటే ఆదాము.
అంటే ఈ సృష్టి మొత్తములు ఎవరు కూడా దేవుని యొక్క పోలిక స్వరూపము ఏ జంతువుకి ఏ పక్షి దేవుడు ఇవ్వలేడు. కేవలం నీకు నాకే ఇచ్చాడు. అంటే ఆదాము అనే మొదటి మనుషుడికి ఇచ్చాడు. అతని నుంచి మనకు కూడా అదే రూపము అదే స్వరూపము మనకు కూడా వచ్చింది. అంటే మనం అందరం ఎలా ఉన్నామంటే దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాం, దేవుని యొక్క పోలికల్లో ఉన్నాం. దేవుడు ఎలా ఉన్నాడో అలాగే మనం ఉన్నాం. దేవుడికి మనకి తేడా ఏంటంటే హల్లెలూయా, ఒక తేడా ఉంది. ఏంటి తెలుసా? దేవుడు ఆత్మ ఉన్నాడు, మనమేమో మట్టి శరీరం కలిగి ఉన్నాం. దేవుడు మనను మట్టితో చేసి మనలను ఒక ఆత్మగా పెట్టాడు. అంటే నాలో ఒక వ్యక్తి ఉన్నాడు, నేనే ఆ వ్యక్తి ఆత్మ అనే వ్యక్తి. పౌలు అంటాడు ఆత్మ సంబంధమైన మనుషుడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటాడు. అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడేమో ఈ మట్టి నుంచి చేయబడ్డవాడు, మట్టి నుంచి నిర్మించబడ్డవాడు. దేవుడు నేల మట్టిని తీసుకొని ఆదాముని చేశాడు. ఈ వ్యక్తి ప్రకృతి నుంచి వచ్చాడు, మట్టి నుంచి వచ్చాడు కనుక ఈ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక దేవుడు మళ్ళీ ఆత్మను పెట్టాడు తెలుసా? ఆత్మ అంటే ఎలా ఉన్నాడంటే ఆత్మ అనే వ్యక్తి కూడా ఒక వ్యక్తి, ఆత్మ కూడా ఒక వ్యక్తే. నాలో నేనే ఆత్మ కలిగి ఉన్నాను అంటే నాలో నేనే కలిగి ఉన్నాను లోపల. అందుకే దేవుడు ఇద్దరిగా మనల్ని చేసుకున్నాడు. అంటే మట్టి మానవుడిగా చేశాడు, అందులో ఆత్మస్వరూపంతో పెట్టి ఆత్మస్వరూపంనిచ్చి ఆత్మని మనుషుడిగా చేశాడు. ఈ స్థితిలో దేవుడు చేసినప్పుడు దేవుడు కోరుకున్నది ఆదాము నుంచి ఏంటంటే ఆదాము నుంచి దేవుడు ఏది ఆశించలేదు, అన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఈరోజు సమస్తం కూడా దేవుడు మన కొరకే చేశాడు. సమస్తం కూడా మన నిమిత్తమే నియమించబడ్డాయి. హల్లెలూయా. సమస్తం మన కొరకు నియమించబడ్డప్పుడు, మన కొరకు చేయబడ్డప్పుడు నేను ఎవరి కొరకు చేయబడ్డాను అని ఒకరు ఆలోచిస్తే నేనైనా నువ్వైనా ప్రతి మానవుడు దేవుని కొరకు సృష్టించబడ్డాడు. హల్లెలూయా. ఈ సత్యము నీ హృదయములో స్థాపించబడి ఉండాలి, నీ హృదయంలో నాటబడి ఉండాలి. నేను ఎవరి కొరకు సృష్టించబడ్డాను, ఎవరి కొరకు ఈ భూమి మీద నేను నివాసం చేస్తున్నాను, ఎవరి కొరకు నేను బ్రతుకుతున్నాను, ఈ రోజు బ్రతుకుతున్నా, 2 రోజులు బ్రతుకుతున్నా, ఇంతకాలం నేను బ్రతుకుతూ వచ్చినా ఇది ఎవరి కొరకు కొనసాగుతుందంటే దేవుడి కొరకు అన్న సంగతి తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవెవరి కొరకు జీవిస్తున్నావు? దేవుని కొరకు. ఎందుకు తెలుసా? ఒక వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది మనం ఎవరి కొరకు సృష్టించబడ్డామో. ఒకసారి వాక్యం చూద్దాం. అపోస్తుల గ్రంథం 11వ అధ్యాయం, అపోస్తుల గ్రంథం 11వ అధ్యాయం, అందులో 27వ వచనం చదువుకుందాం. ఆయన ఒకరి నుండి మంచిగా వినాలందరూ. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఈ మనుషులైన వీరు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొంటారేమోనని ఆయనని వెతకడానికి కొరకు నిర్ణయ కాలమును వారి నివాసం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరు మంచి వినాలి. దేవుడు నేను ఎందుకొరకు సృష్టించాడంట? ఎందుకొరకు నేను బ్రతికిస్తున్నాడు? ఎందుకు నీకు జీవం ఇచ్చాడు? ఎందుకు ఈ భూమి మీద సజీవుడుగా నేను నిలబెట్టాడు దేవుడు? ఎందుకో తెలుసా? దేవుడి కొరకు. హల్లెలూయా. ఆయన మరలా అంటున్నాడు భూమి మీద ఒక వ్యక్తి నుంచి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే నల్లవారిని కావచ్చు, తెల్లవారిని కావచ్చు, గోధుమ రంగు ఉన్నటువంటి చైనా టిబెట్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఎర్ర రంగులో ఉన్నటువంటి ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక వీళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ సృష్టించింది ఎందుకొరకు తెలుసా? వీరు ఒకవేళ దేవునిని తడువులాడి అంటే దేవుడు అంటున్నాడు నన్ను తడువులాడి నన్ను ఒకవేళ కనుగొంటారేమో, నన్ను తెలుసుకుంటారేమో, నన్ను అన్వేషిస్తారేమో, అన్వేషించకుండా నన్ను తెలుసుకుంటారేమోనని దేవుడు టైమును నీకు ఇచ్చాడట. నిర్ణయ కాలాన్ని, సమయాన్ని, ఆ పొలిమేరను నీకు స్థిరపరిచి పెట్టాడట.
ఈ పొలిమేర రాకముందే, ఈ సమయం నీ జీవితంలో రాకముందే, నీకు ఇవ్వబడ్డ ఆయుష్ ముగించబడకముందే ఆ మధ్యలోనే నువ్వు దేవుని తెలుసుకుంటావేమోనని. ఎలా తెలుసుకుంటాడని? వెదుకులాడంట, తడువులాడంట, నన్ను కనుగొంటాడేమోనని. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఊరికే దొరకడండి. దానికి కొంచెం శ్రమ పడవలసి ఉంది, కనుగొనవలసి ఉంది. కనుగొనడం అంటే ఏం తెలుసా? కనిపెట్టడం. ఒక సైంటిస్ట్ ఒక విషయాన్ని కనిపెట్టాలంటే దానికి ఒక చాలా శ్రమ పడతాడు. అంటే దేవుని కనిపెట్టాలి, దేవుని కనుగొనాలంటే కూడా నువ్వు చాలా వెల చెల్లించవలసి ఉంది. నువ్వు బైబిల్ చేతిలో పట్టుకుంటే దేవుని కనుగొనలేవు. నువ్వు ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుని కనుగొనలేవు. నువ్వు చాలా తీక్షణంగా గురి కలిగి, నిరీక్షణ కలిగి వేచి ఉంటూ నువ్వు దేవుని కొరకు ఆలోచిస్తూ ముందుకు సాగాలి. ప్రభువా, నువ్వు నాకు కనబడాలి, దేవా నువ్వు నాతో మాట్లాడాలి, నీవెవరో నేను రుచి చూడాలి. అంటే మోషే ఏ విధంగా అయితే తహతహలాడాడో దేవుడి కొరకు, ఆయన స్వరూపమైన సౌందర్యము మొత్తం నేను చూడాలని మోషే పట్టుబట్టిన రీతిగా, హల్లెలూయా, నేను కూడా ప్రభు దగ్గరికి వచ్చినందుకు ఆయన వెతుకులాటలో ఉండాలి, ఆయన వెతుకడములో ఉండాలి. ఆయన వెతకడానికి కొరకు నేను బ్రతికిస్తున్నట్టు ఈ భూమి మీద. ఎందుకొరకో కాదు, ఎవరి కొరకు కాదు, నువ్వేమో చెయ్యాలని కాదు, ఏదో సాధించాలని కాదు. దేవుడు నిన్ను పుట్టించింది, నేను ఇక్కడ బ్రతికిస్తుంది. ఈరోజు నిన్ను బ్రతికించాడంటే ఆయన గురించి కొంచెమైనా ఆలోచన చేసి ఆయనకు నువ్వు సన్నిహితుడిగా, ఆయనకు దగ్గరగా నువ్వు జీవిస్తావేమోనని దేవుడిని ఇక్కడ టైం ఇస్తుండంట. హల్లెలూయా. ఈ టైం అంతా నువ్వేం చేసుకుంటున్నావు? మరి మనమేం చేసుకుంటున్నావు ఈ టైమును? లేదండి నాకు కుటుంబం ఉంది, నాకు ఉద్యోగం ఉంది అనుకోవచ్చు, ఎవరైనా అంటుండొచ్చు కూడా. నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. అవును, నీ శరీరం కొరకే, నీ శరీరం కొరకే నీ దేవుడిచ్చిన టైం అంతా ఉపయోగించమని దేవుడు చెప్పట్లేదు. శరీరం కూడా దేవుడిచ్చిందే, కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట కూడా మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. అదేంటి తెలుసా? శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేస్తుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. ఆత్మయే జీవింపచేస్తుంది, నీ ఆత్మ నేను యుగయుగాలు జీవింపచేస్తుంది. దేవునితో ఆత్మస్వరణ ఆలోచన నువ్వు కలిగి ఉంటే, ఒకవేళ నీ శరీరం అయితే కేవలం నిష్ప్రయోజనం, దానిలో నీకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్నాడు. ప్రయోజనం లేని శరీరాన్ని నీకు ఇచ్చాడు. ఆ శరీరానికి కొంచెమే టైం పెట్టాడు దేవుడు, ఆయుష్కాలం కూడా కొంచెమే పెట్టాడు. దాని కొరకు కొంచెమే వాగ్దానం చేశాడు దేవుడు. కానీ నిజమైన వాగ్దానం, నిత్యజీవం అనే వాగ్దానం ఎవరు చేశాడు తెలుసా? ఆత్మ అనే వ్యక్తికి చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మన్న అనేది వెనుకడం మట్టికి చేరిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు మరలా వెళ్ళిపోతుందంట. అంటే దేవుని రాజ్యం వెళ్ళేది నీ ఆత్మ కొరకు వెళ్ళి దేవుని దగ్గర నిలబడవలసి ఉంది. దాని కొరకు సమస్తం చేశాడు దేవుడు. ఆదాము కొన్ని సంవత్సరాల వరకు దేవుడితో జీవించాడు, కొన్ని సంవత్సరాలు. తర్వాత సైతాన్ యొక్క మోసానికి, సైతాన్ యొక్క అబద్ధానికి చెవినిచ్చి ఆ అబద్ధాన్ని సత్యం అన్నట్టుగా నమ్మి ఆ చూపిస్తున్న ఆ పండును, ఆ రమ్యమైంది, అందమైంది, వివేకం ఇచ్చే జ్ఞానం కలిగినటువంటి ఆ పండును ఏం చేశాడు? అవేం చేసింది? తీసుకొని తిన్నది. తిని తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చేసింది. నెక్స్ట్ ఆ రోజు మొదలుకొని ఆదాము యొక్క కుటుంబ జీవితం పతనం అవడం ప్రారంభమైంది. ఎప్పుడైతే దేవునికి చోటు ఇవ్వకుండా, జీవితంలో దేవునికి స్థానం కల్పించకుండా, దేవుని కొరకు బ్రద్దామని ఒక నిరీక్షణ ఆలోచన లేకుండా ఏ వ్యక్తి జీవితంలో ఇలాంటి తప్పుడు అభిప్రాయాల ఆలోచన ప్రారంభించబడుతున్నాయో, ఆ వ్యక్తి చిన్న బిడ్డ కావచ్చు, యవన బిడ్డ కావచ్చు, పెద్దవారే కావచ్చు, వారి జీవితంలో దేవునికి వారు దూరమై బ్రతున్నారని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే సర్పం యొక్క మాట విని పండు తిన్నదావా, అప్పుడు ఆదాము అవ్వలను దేవుడు ఏం చేశాడు తెలుసా? తోట నుంచి బయటికి పంపించేశాడు. ఏం చేశాడు? తోటల నుంచి బయటికి పంపించేశాడు. అంటే దేవుని మాట విననందుకు, ఆజ్ఞాత్మకమైన పాపం చేసినందుకు, సైతానిక ఆలోచనకు లొంగిపోయినందుకు, దాసుడిగా అయిపోయినందుకు దేవుడు ఆ వ్యక్తిని దగ్గర ఉంచుకున్నాడా?
దేవుడు అతనితో ఉండాలని కోరుకుంటున్నాడా? లేదు. వెంబడి ఏం చేశాడు? అతను బయటికి పంపించేసేసాడు. అంటే పాపం చేసిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు లేకపోతే తన సొంత అభిప్రాయాలకి స్థలం ఇచ్చి, తన జీవిత కాలమంతా కూడా తన సొంత విషయాలకి స్థానం ఇచ్చి, ఇంకేమన్నా ఉంటే కనుక జీవితం అది మనుషుల కొరికే వాడుకొని బ్రతున్న ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉంటాడో తెలుసా? బ్రతున్నాడు ఆ వ్యక్తి, కానీ ఎక్కడ దేవునికి దూరంగా ఉండి బ్రతుకుతున్నాడు. ఈ బ్రతుకు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇలాంటి బ్రతుకుని గురించి, బ్రతున్న పేరు మాత్రం నీకుంది కానీ నీవెవరివి? నువ్వు మృతుడవే అన్నాడు. పేరంటే కొద్ది కాలం ఉండే ఈ శరీరంలో మాత్రం బ్రతున్నాడు ఒక పేరు వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలు ఏమైపోయాడినా? చనిపోయాడు. అంటే ఆత్మను బ్రతికించుకోవడం గొప్ప విషయం నీ జీవితంలో. ఆత్మ కొరకు జీవించడం గొప్ప విషయం. ఆత్మ కొరకు బ్రతకడం గొప్ప విషయం. దీని కొరకు నీ సమయం ఎక్కువగా ఒక్కటి కేటాయించడం ఇది గొప్ప విషయం. ఇది దేవుడు నిర్ణయించిన సమయం నీకు. మట్టి కొరకు వేస్ట్ అన్నవాడు, మట్టిని వేస్ట్ అన్న దేవుడు మట్టి కొరకు టైం పెట్టలేడు. అది ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు కూడా. కానీ నీకు సమయం ఉండగానే సద్వినియోగం చేసుకొని నువ్వు అజ్ఞాని వలె కాకుండా జ్ఞాని వలె ఉండి దేవుడి కొరకు నీ జీవితాన్ని ప్రతిష్ఠించి కొనసాగించే బిడ్డగా నువ్వు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమయం ఎవరి కొరకు కేటాయిస్తున్నావు? నాకు సమయం లేదంటారు. ఎందుకు లేదు సమయం? దేని కొరకు లేదు వీరికి సమయం అంటే దేవుడి కొరకు లేదంట. ఎవరి కొరకు లేదు సమయం వీళ్ళకి? దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు ఏదో చేయడానికి అంటే వీరికి సమయం లేదంట. ఇది ఎవరైనా చెప్పే మాటే. అందరూ చెప్తున్నారు ఈ రోజుల్లో. క్రైస్తవులు కూడా చెప్తున్నారు, అవునండి దేవుని కొరకు జీవించడానికి నాకు టైం లేదు. మరి ఎవరి కొరకు జీవించే టైం ఉంది నీకు? అంటే ఈ మట్టి కొరకు జీవించడానికి, ఈ మట్టి జీవితంలో బ్రతకడానికి కొరకు సమయం నీకు దొరుకుతుంది. కానీ ఆత్మలో ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు కొరకు ఏదో చేయడానికి కొరకు ఈరోజు సమయం ఎవ్వరికీ లేకపోయింది. మరి బ్రతికి ఎవరిచ్చారు మీకు? నాకెవరిచ్చారు ఈ బ్రతుకును? ఈ కనబడుతున్న ఈ మట్టి శరీరంలో, ఈ శరీరంలో జీవించడానికి ఉన్న ఈ సమయం అంతా కూడా ఎవరిచ్చింది? ఇది ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాడుకోకుండా, అందులో కనీసం నీ శరీరం కొరకు వాడుకున్నా దేవుని కొరకు వాడుకోకుండా ఇచ్చిన సమయం అంతా కూడా నీ మట్టి శరీరం కొరకే వాడుకుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడా? సంతోషిస్తాడా? దేవుడు సంతోషించాడు. మరి ఏం చేస్తాడు దేవుడు? దుఃఖిస్తాడు. దేవుడు బాధపడతాడు. మానవుడు చేసిన పాపానికి దేవుడు బాధపడ్డాడు. ఆ బాధ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా దేవుని రోజు బాధ పెట్టేవారే ఉంటున్నారు. ప్రభా, ఇక్కడి నుంచే నేను సంతోషపెట్టడానికి నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నా. నాకంటూ కొంచెం సమయం నేను ఉపయోగిస్తాను. నా మట్టి శరీరం కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు, నా భవిష్యత్తు కొరకు కొంచెం సమయం పెడతా. నేను నెక్స్ట్ ఇంకొక సమయము ప్రభా నేను సంతోషపరిచే సమయం నేను కేటాయించాలనుకుంటున్నా. అప్పుడు నేను ఒక మనిషిగా నాకు అర్థమవుతుంది. అప్పుడు ఒక నిజమైన వ్యక్తిగా నేను బ్రతుకుతున్నట్టు నాకు ఆలోచన వస్తుంది. బైబిల్ అదే చెప్తుంది. ప్రభువా నన్ను క్షమించు అని ఎవరైతే ప్రభుత్వంలో ప్రాధేయపడి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నా జీవితం ఇక క్షమించు, ఈ రోజు నుంచైనా ఒక మంచిని నేను తీసుకొని ముందుకు వెళ్తానని ఏ బిడ్డనైనా ఉంటే గనక వాడిని పరలోకం ఉండే దేవుడి కన్నులు వాడిని చూస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు నన్ను వివేకంగా నన్ను వెతుకుతారేమో అని దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు నువ్వు దొరుకుతావా? ఆయన సంతోషపరచడానికి కొరకు నీ జీవితాన్ని ఇస్తావా? పరీక్షించుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు మంచి కుటుంబం ఇచ్చిండు అనుకోండి దేవుడు, నీకు మంచి ఇల్లు ఇచ్చాడు అనుకోండి, నీకు మంచి పొలం ఇచ్చాడు అనుకో, నీకు మంచి బిజినెస్ ఇచ్చాడు అనుకోండి దేవుడు, మంచి ఉద్యోగం ఇచ్చుండొచ్చు, మంచి ఉన్నత స్థితి నీకు ఇచ్చుండొచ్చు దేవుడు. అదంతా కూడా దేవుడు ఇచ్చిందే. మరి ఇంతకు ఇచ్చిన దేవునికి కృతజ్ఞుడవై కృతజ్ఞురాలువై నువ్వు జీవించాలి, జీవించకూడదా? జీవించాలి.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగ జీవిస్తే ఎవరికో లాభం చేకూర్చబడదు. ఎవరు జీవిస్తే వారికి లాభం వస్తుంది, వారికి ఆశీర్వాదం, వారికి పరలోక దీవెన, వారికి పరలోక ప్రత్యక్షత, వారికి జీవితంతో గొప్ప ఆనందంతో, ఎంతో సమాధానంతో, సంతోషంతో వారి జీవితం కొనసాగించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ జీవించి ఇలాగ కష్టపడితే ఈ కష్టానికి ఫలితం ఎవరికో వస్తుందని అనుకోకూడదు. నువ్వు ప్రయాసపడితే నీకే ప్రతిఫలం. హల్లెలూయా. యవనస్తున్న తిమోతితో చెప్తున్నాడు పౌలు గారు, నువ్వు ప్రయాసపడు. లోకమంతా నశించిపోయేదాని కొరకు ప్రయాసపడుతున్నారు, మనమైన నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడవలసి ఉంది. హల్లెలూయా. నీతిని, భక్తిని, విశ్వాసం, సమాధానంను, సాత్వికుని పట్టుకోవడానికి నువ్వు వెంటాడాలని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన గురి అదే. ఇక కొద్ది దినములు దేవుడితో నడిచిన ఆదాము అవ్వతో కలిపి తన కుటుంబ జీవితం కొద్ది రోజులు, ఆ ఇద్దరే కొద్ది రోజులు నడిచి ఏం చేశారు? ఇక సైతాన్తో చేయి కలిపేశారు. సైతానిక మాట విని సైతాన్తో ఏం చేశారు? వాళ్ళు ఇక జీవితం గడుపుతూ ఉన్నారు. అంటే పాపం చేసి తన ఇష్ట ప్రకారం బ్రతున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడితో నడవట్లేదు, సైతాన్తోనే నడుచుకుంటున్నారు. లోకమంతా కూడా సైతాన్తో వెళ్ళిపోతుంది. సైతానిక కాడి కింద ఉండి లోకమంతా కూడా ప్రయాణం చేస్తుంది నరకానికి, నాశనానికి. నీవు దేవుని కాడి కిందికి వస్తే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ జీవితం క్షేమం, నీ బ్రతుకు ధన్యం అవుతుంది. నీ వెళుతున్న ప్రతి చోట ప్రభు కొరకు సమర్పించుకున్న భక్తులతో మాట్లాడే రీతిగా ఆ మాటలు నీకు కూడా వర్తిస్తాయి. ఆ జీవితం కూడా నీకు కూడా దేవుడిస్తాడు. వారితో చేసిన ఆయన వాగ్దానములు మన జీవితం కూడా నెరవేర్చబడతాయి. ఏదో ఊరికి నూతన సంవత్సరం రోజు ఒక చిట్టి తీసుకుంటే అలా నెరవేర్చబడదు. అది నీ కొరకు ఇవ్వబడి కాదు. నువ్వు పరిశుద్ధంగా ప్రభు కొరకు నువ్వు శ్రమ పడుతూ, కష్టపడుతూ నీ బ్రతుకును ప్రభు కొరకు పవిత్రంగా ఉంచుకోవడానికి నువ్వెంతగా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నావో, పరిశుద్ధత కొరకు, ప్రభు చిత్తం నీలో జరగడానికి, అంతగా ఆ వాగ్దానాలన్నీ నువ్వు చుట్టూ మీద రాసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి నీ జీవితంలో నెరవేర్చుకుంటూ వస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికేమని నువ్వు జీవించవు, వాగ్దానానికి కావాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. ప్రభు కొరకు జీవించకుండా వాగ్దానం తీసుకుంటే అది అవుతుంది మన జీవితంలో? గమనించాలి. ఇక్కడ బైబిల్ మనం చూసినట్టయితే యేసు ప్రభు ఆయన స్వయంగా కోరుకున్నాడు. ఏం తెలుసా? మనల్ని ఆయన కొరకు జీవింపజేస్తున్న దేవుడు, ఆయన కొరకు సృష్టించుకున్న దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు నన్ను వెంబడించండి అన్నాడు. హల్లెలూయా. ఇది స్వయంగా స్పష్టంగా వ్యక్తిగతంగా శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఆంద్రేయ, పేతురు, యాకోబు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను వెంబడించండి అని అన్నాడు. ఎవరిని వెంబడించాలంటే వాళ్ళు అంటే మనం జీవిస్తుంది, మనం కూడా ప్రభుని వెంబడించడానికి కొరకు దేవుడు బ్రతికిస్తున్నాడు, సృష్టించాడు. ఆయన తన శిష్యుల దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించడం స్పష్టంగా చెప్పాడు. ప్రభువా మాకు శరీరం లేదా అని వాళ్ళు అడగొచ్చు, మా కుటుంబం లేదా అని కూడా అడగొచ్చు. ప్రభువా మాకు బ్రతుకు లేదా ఈ లోకంలో, మేమేమి చేయకూడదా అని అడగొచ్చు వాళ్ళు. హల్లెలూయా. కానీ వారు ఏం అడగలేదు, ప్రభుతో ప్రయాణం చేశారు. వాక్యం చెప్తుంది, పాత నిబంధనలోనైనా కృత నిబంధనలోనైనా వాక్యం చెప్తుంది అని తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతిమంతుడు అనే వ్యక్తి విశ్వాస మూలంగా జీవిస్తాడు. కొందరు అనేవాళ్ళు తెలవని వాళ్ళు పాపం మోటుగా చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటే పైనుంచి దేవుడు అన్నం పడేస్తాడా అనేవారు కూడా ఉన్నారు. అలాంటి మాటలు కూడా విన్నా నేను. నువ్వు విశ్వాసంతో కూర్చో, దేవుడు చేస్తాడు కూడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు జీవించి దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఆ విధంగా కూర్చొని చూడు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఆ పని. నా దేవుడు మాటని నెరవేర్చే దేవుడు. ఏదైనా నీ జీవితంలో నేర్పాలని, నీ జీవితంలో ఏదో అనుభవం తీసుకురావాలని ఏమైనా చేస్తుండొచ్చేమో, అది పరీక్షలో ఏదో కావచ్చేమో,
లేదంటే సైతానికి అవకాశం ఇస్తుండొచ్చేమో దేవుడు నీ జీవితంలో. అది నీ మేలు కొరకే. హల్లెలూయా. శోధించబడుతున్నప్పుడు సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధించబడినాడంట. ఆ శోధన నుంచి విడిపించుకునే మార్గం దేవుడు నీకు దయచేస్తాడంట. అంటే దేవుడు ఇచ్చేది కూడా ఉంటుంది, దేవుడు కల్పించేది కూడా ఉంటుంది, దేవుడు అప్పగించేది కూడా ఉంటుంది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగానైనా నిలబడితే గనక దేవుడి కార్యాలు నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరో అంటున్నారని ఏమో చేస్తున్నారని ఆలోచిస్తే గనక నేనైనా ఎవరైనా మన జీవితంలో దేవుడి కార్యాలు చూడం. మన మనుషులు ఉన్నా కనుక బాధ అవుతుంది, ఆలోచన వస్తుంది, టెన్షన్ పడుతూ ఉంటాం ఏమవుతుందని. కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన క్రమంగా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూ, ప్రభువా నేను నీ కొరకే చూస్తున్నా, ఎక్కడ చూసి నాకు సమాధానం లేదు అనుకుంటే కనుక దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీకేది తృప్తినిస్తుందో, ఏది నీకు ధైర్యాన్ని ఇస్తుందో, ఏ విషయం నీకు సంతోషాన్ని ఇస్తుందో అది చేయడానికి దేవుడు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు పిలిచిన దేవుడు ఆ శిష్యులను బ్రతికించకుండా ఉండలేడు. దేవుడు బ్రతికించాడు. వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు, వాళ్ళు క్షేమకరంగా ఉన్నారు. మన ఆలోచనే అనేక రకాలుగా పరిగెత్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు జీవిస్తున్న ప్రతి వారు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి, ఆయన ఎక్కువగా ప్రేమించి, ఆయన హత్తుకొని తమ జీవితమును కొనసాగించారు. ఇలా కొనసాగిస్తున్న వారు ఈ లోకంలో ఉన్న వాటినైనాను, ఈ లోకంలో కనబడుతున్న ప్రతిది కావచ్చు, వాళ్ళ శరీరం ఒకవేళ ఆశించిన దాన్ని వాళ్ళ ఆత్మలు దాన్ని తృణీకరించి దాన్ని పక్కకి పెట్టేసి, ప్రభువా నీ చిత్తమైన మాలో జరుగునుగా కానీ ఆయన వైపు చూస్తూ కుడి ఎడమలో చూడకుండగా ముందుకే ప్రయాణం చేసిన వారి జీవితంలో ఎప్పుడు వారు సిగ్గుపరచబడలేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునితో నడిచే వారు ఎప్పుడు సిగ్గుపరచబడరండి. ఒకవేళ దేవునిలో కొదవగలిగి నీ ఇష్టానుసార జీవితాన్ని నువ్వు అవకాశాలు ఇస్తూ మరలా నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు అనుకుంటే కనుక అక్కడ నీకు ఓటమి తప్పదు. అందుకే నువ్వు ప్రతిదినం పరీక్షించుకోవాలి. ప్రభువా నా ఓటమును నేనే నిర్ణయించుకుంటున్నానా, లేకపోతే నా జయాన్ని నేను నిర్ణయించుకుంటున్నానా? జీవము మరణము నా చేతులు పెట్టావు, నా ముందు ఉంచావు. నేను ఏది నా జీవితంలో కలగలన్నా అది నన్ను బట్టే ఉంది. నేను ఆసక్తి కలిగి ప్రయాణం చేస్తున్నట్టయితే, ఒకవేళ నీ కొరకే జీవము కొరికి నేను ప్రయాసపడితే నా ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదన్న సంగతి నువ్వు బైబిల్లో రాసి పెట్టావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది వాస్తవ విషయం. ఇది ఈరోజు చాలామంది దీని కొరకు నిరీక్షణ కలిగి లేరు. శిష్యులు ఒకసారి సందేహంతో అడిగారు ప్రభువును, ప్రభువా నీ వెంబడే తిరుగుతున్నాం, మీతోనే కూర్చుంటున్నాం, మీతోనే పడుకుంటున్నాం, రాత్రి పగలంతా మీతోనే గడిచిపోతుంది, ఇక మా ఆయుష్ కూడా తరుగుతూ వస్తుంది, మీతోనే జీవిస్తున్నాం, మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మీ బంధువులను వెంబడించట్లేదు, మా స్నేహితులను వెంబడించట్లేదు, మా ఇరుగు పొరుగు వారితో మేము ఉండట్లేదు, నిన్నే వెంబడిస్తున్నాం. అటైతే మాకు ఈ లోకంలో ఏమన్నా ఫలితం ఉందా, లాభం ఉందా నీతో వస్తే అని ప్రభుని అడిగారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనకి కాదండి, వాళ్ళకు కూడా వచ్చినాయి ఆలోచన. ఎవరు మనుషులు కాదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పౌలు కూడా మనిషే కదా. పౌలు కూడా అన్నాడు ప్రభుతో, ప్రభువా ఇదిగో నాకు అభ్యంతరకరంగా, నాకు ఇబ్బందికరంగా ఒక విషయం ఉంది, దాన్ని తొలగించు ప్రభు అని ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఆయన కూడా ఆలోచన ఉందిగా, అయ్యో దీని ద్వారా అనేకులకి ఇబ్బంది ఏమో, ఇక నాకున్న ఈ వ్యాధి ద్వారా చాలామందికి అసహ్యంగా అనిపిస్తుందేమో, నాతో కూర్చోడానికి ఇష్టపడట్లేదేమో, ఏమో జరుగుతుండొచ్చు అని ఊహించి ఆలోచించి ప్రభుని ముమ్మారు ప్రార్థన చేసి ఏడ్చుకుంటూ ప్రభు అన్నాడు, ఇదిగో నీ బలహీనత యందు నీకున్న పరిస్థితుల్లో నా కృప చాలు నీకు. హల్లెలూయా. ఎంబడే ప్రార్థన స్టాప్ చేసేసాడు. అంటే ప్రతి వ్యక్తి కూడా సందేహం ఆలోచన అప్పుడప్పుడు వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు దానికి సమాధానం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులు కూడా అడిగారు. అడిగితే ప్రభు ఏమన్నాడు తెలుసా? చూడండి ఒక వాక్యం, మార్కు సువార్త
10వ అధ్యాయం 28వ వచనం. ఇదిగో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు అంటే ఈ లోకమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను రాబోయే పరలోకమందు లోకమందు నిత్య జీవాన్ని పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల జీవితము చాలా ధన్యకరమైంది, ఈ లోకంలో కూడా పరలోకంలో కూడా. ప్రభుతో ఉండే నీ జీవితాన్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. పేతురు అనుకోండి తక్కువ అంచనా వేసుకున్నాడు. ప్రభు మేము సంపాదించట్లేదు, మేము మేడలు కట్టట్లేదు, మేము ఆస్తులు సంపాదించట్లేదు, ఈ లోకంలో గొప్ప ఘనంగా ఉన్నత స్థితిలో మేము జీవించట్లేదు, మరి నీతోనే ప్రయాణం కొనసాగుతుంది మా జీవితంలో. మేము సంపద ఉంటే సంపద వదులుకున్నాం, బిజినెస్ ఉంటే బిజినెస్ని వదులుకున్నాం, అన్నీ వదులుకొని నీతోనే వస్తున్నాం ప్రభువా, ఇక మా జీవితంలో ఏమి లేదా, ఏం లాభం లేదా. ఇక్కడ ఒక మాట చదివాం మనం, ఏంటి తెలుసా, పేతురు ప్రభుతో చెప్పసాగాను. హల్లెలూయా. మరి ఎంతసేపు చెప్పాడో తెలియదు మరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం 2 మాటలు ముగించుకుంటున్నాం, కానీ పేతురు మరి ఎంతసేపు ముచ్చట పెట్టాడు ప్రభుతోని, ఏ సంఘటనలు చెప్పాడో ప్రభువుకు, ఏ పరిస్థితులు ఎదురవుతాయి మా జీవితంలో రేపు అని ఆలోచన ఎంత చెప్పాడో ప్రభువుకు. తన లోపల అన్నీ చెప్పేశాడు, ఇక ముందు పెట్టాడు. అంటే చెప్పుతూ వెళ్ళాడంట. అంటే చెప్పసాగాను అంటున్నాడు, చెప్పాను అని పెట్టి ఇక్కడ రాయబడలేదు, చెప్పసాగాను అంటున్నాడు. అంటే చెప్తూనే వెళ్తున్నాడు, ఇక ప్రభు వింటున్నాడు. ఇక ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు కూడా చెప్తూనే ఉంటావు, నేను కూడా చెప్తూనే ఉంటాం. ప్రభు వింటాడు, ఆయన తొందరపాటు పడాడు. నీలాగా నాలా కోప్పడేవాడు కాడు, విసికేవాడు కాదు. అవును, మన మనుషులం, మన స్థితిగతులు ప్రభుకు తెలుసు, మన బలహీనతలు ప్రభుకు తెలుసు, అన్నీ వింటాడు. ఆయన మన లోపల ఏమి చెప్పదలుచుకున్నామో, పేతురు ఏమి చెప్తాడో ప్రభుతో ఆయన నిన్ననే తెలుసుకుంటాడు. నిన్ననే ఈరోజు పేతురు అడిగితే నిన్ననే ఎరిగి ఉన్నాడు పేతురు గురించి. పేతురు రేపు ఈ సమయానికి ఈ టైంకు పేతురు ఇవన్నీ మాట్లాడుతున్న సంగతి దేవుడు ముందే తెలుసు ప్రభుకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ఆలోచన మనకు పుట్టక ముందు ఎరిగిన దేవుడు అంట ఆయన. రేపేమి సంభవిస్తుందో ఆయన తెలుసుకున్నట్టు ముందే తెలుసుకున్న దేవుడు అంట ఆయన. భూత వర్తమాన కాలంలో ఏకరీతి ఉన్నవాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్తూ ఉంటే వింటూ ఉన్నాడు ప్రభు. ఇక వాస్తవ విషయం ఏందో ఉన్న విషయం చెప్పేశాడు. ప్రభుతో జీవించే వారికి ఏమున్నాయంట, ఇహమందు ఏముంది, హింసలతో పాటు హింసనంట. ఏముంది, హింసే లేదు. నీకు అంత ఆశీర్వాదమే, అంత క్షయమే, అంత ఉద్యమం అని చెప్పాను అనుకో నేను, నీకు ఒకరోజు హింస వస్తే ఏమవుద్ది? నేను ప్రభు నమ్ముకుంటే నాకు ఇంత లాభం అని చెప్పారు, ఇంత క్షేమం అని చెప్పారు, ఈరోజు ఏం జరుగుతుంది, నాకు హింస జరిగింది. అంటే ప్రభు నన్ను మర్చిపోయాడు అన్నట్టు, ప్రభు నన్ను విడిచిపెట్టాడు. అంటే నువ్వు ప్రభుతో లేను ఇంతగా నేను ప్రభుతో ఉంటే ప్రభు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడని ఆ వ్యక్తి గ్రహిస్తాడు. లాస్ట్కి ఏమొస్తుంది ఆ వ్యక్తిలో? విశ్వాసం రాదు కానీ ఏమొస్తుంది? అవిశ్వాసం ఏలుబడి స్టార్ట్ అవుతుంది. అవిశ్వాసానికి చోటిస్తాడు ఆ వ్యక్తి. అవిశ్వాసంలోకి వచ్చేసి అవిశ్వాసం వ్యక్తిని దిగచార్చుతూ ఉంటుంది అన్నట్టు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాకోబు చెప్పాడు, పేతురు కూడా మాట్లాడారు. బంగారం శుద్ధ సువర్ణంగా మార్చబడాలంటే అది అగ్నికి ఖచ్చితంగా పోవాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుద్ధ సువర్ణంగా మార్చబడాలి బంగారం అంటే అది ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చిత అగ్నిలోకి వెళ్ళవలసిందే. నీవు కూడా కొంచెం ఇరుకులో తీసుకొస్తాడు దేవుడు. జరిగి ఇరుకు ఇబ్బంది పరిస్థితి నీ కుటుంబంలో చూపిస్తాడు.
అది నీ వ్యక్తిగత పరిస్థితుల్లో నువ్వు ఉంటున్న పరిసర ప్రాంతంలో నువ్వు ఉంటున్న బంధువుల మధ్యలో కావచ్చు, అది నీకు కలగజేస్తాడు దేవుడు. అది నీకు నీ ముందుకు తీసుకొస్తాడు. చూద్దాం ఏం చేస్తుంది నా బిడ్డ, ఏం ఆలోచిస్తాడు నా కుమారుడు, నా కుమార్తె. ఇన్ని రోజులు వాక్యం వింటున్నాడు కదా, ఇతరులు ఎంత వాక్యం నింపబడి ఉంది, ఎంత వాక్యం ఇతరులో ఉంది అని టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కదలక విశ్వాసమందు స్థిరులై ప్రభు కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తే కానీ అప్పుడు నీవు ఒక అనుభవంలోనికి వస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక అనుభవంలోనికి వచ్చేస్తావు నువ్వు. నీ యొక్క ఆత్మస్థితి కొంచెం పెరుగుతూ వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు ఏ అనుభవం రావట్లేదు, ఏ స్థితి నాకు రాలేదు, ఉన్నట్టున్నాను. నాకు సంతోషం ఎక్కడ ఉంటుంది, నాకు ఉద్యమం ఎక్కడి నుంచి వస్తుందా? ఏమి లేని స్థితిలో తీసుకెళ్ళి దేవుడు ఒక్కసారిగా మెల్లిగా స్టార్ట్ అయ్యి ఒక గొప్ప స్థితి కనబడుతున్నాను. అప్పుడు ఏమనిపిస్తుంది? దాన్ని బట్టి అతిశించగానే దేవుని బట్టి అతిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కలిగిన ఉన్నత స్థితిని బట్టి ఆలోచించం కానీ ప్రభువా ఇన్ని పరిస్థితుల్లో ఇట్లా తీసుకొచ్చామంటే ఇందుకొరికినా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను ఉన్నత స్థితిలో ఎరుగుదును, బలహీనమైన పరిస్థితులు కూడా ఎరుగుదు. నేను ఆకలితో ఉండడానికి నేను సంతోషిస్తాను, ఆకలిలో ఉండడానికి, వస్త్రహీనతలో ఉండడానికి కూడా నేను ఇష్టపడతాను, వస్త్రాలు కలిగి ఉండడం కూడా ఇష్టపడతాను, నేను కలివిలో ఇష్టపడతాను, నేను లేవిలో కూడా ఇష్టపడతాను అన్నాడు. ఈ రెండు స్థితిలో అందరూ ఒప్పుకోరండి, అందరూ ఒప్పుకోరు, సహించరు. కలివి స్థితే ఇష్టపడతారు, లాభమే ఇష్టపడతారు, ఆశీర్వాదమే ఇష్టపడతారు. లేమి ఇష్టపడతారా? అస్సలే ఇష్టపడరు. అది రాగానే కలవరానికి గురవుతారు, అది రాగానే టెన్షన్కి వచ్చేస్తారు, అది రాగానే ఏమో అయిపోయింది దేవుడు నన్ను వదిలిపెట్టాను అనుకుంటారు. నీకు అనుభవం రావాలంటే పౌల్లాగా మాట్లాడతాం, అనుభవం వస్తే. అనుభవం రాకపోతే పౌల్లాగా ఎప్పుడు మాట్లాడలేము. ఆ ధైర్యం నీ జీవితంలో ఉండదు కూడా. నిన్ను చూసిన వారు కూడా ఏమి నేర్చుకోరు కూడా. నిన్ను చూసిన వారు కూడా ఎవరు ధైర్యపరచబడరు. నువ్వేమని చెప్తూ కూడా ఎవరికి ధైర్యం కూడా రాదు, ఎవరికి నెమ్మది దొరకదు. కారణం ఏంటి తెలుసా? నువ్వే నేర్చుకోలేవు, వాళ్ళేం నేర్చుకుంటారు నిన్ను చూసి? హల్లెలూయా. నువ్వే సహించడం, నువ్వే నీ జీవితంలోనే అది వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవు. వాళ్ళకేం నిలబెడతావు నువ్వు? వాళ్ళకేం ధైర్యం చెప్తావు నువ్వు? అందుకే వాక్యం నీ కొరకు ఇంతకుముందు చెప్పాను నేను, పోయిన వారమేమో. హల్లెలూయా. వాక్యం నీ కొరకు, ఇతరుల కొరకు కూడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కొరకు కాదు వాక్యం, ఇది నీ కొరకు. నీలో ఉన్నటువంటి వాక్యము ఇతరులకు కూడా చూసి దీవించబడాలి. అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం నువ్వు ఎక్కడ వెళ్ళినా అక్కడ ప్రజలు దీవించబడతారు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నువ్వు దీవించబడతావు, ఆ స్థలం దీవించబడుతుంది. ఎందుకు? ఆయన దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడు? దేవుడు చెప్పిన ప్రతి మాటకు పూర్తిగా తలదించుకొని పూర్తి విధేయుడై నడువు వచ్చేసే నా వెంబడి అని అన్నాడు దేవుడు స్వరంతోనే. మళ్ళా దగ్గర మనిషికి కాదు, బయలుదేరాడు. నాకు ఒకసారి ఆలోచన వచ్చింది, అబ్రహాం అంటే బయలుదేరాడేమో మొండివాడు కావచ్చు, హల్లెలూయా, అంత ధైర్యవంతుడు కావచ్చు. మరి శారం ఎట్లా బయలుదేరి ఉంటుంది అసలు? హల్లెలూయా. శారమ్మను కూడా ఎవరికి తల్లి చేసిండు? అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయితే శారమ్మ కూడా విశ్వాస తల్లి కాదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈమె కూడా వర్తించడానికి మరి ఈమెను కూడా ఏం చేయాలి దేవుడు? ఈమెను కూడా చూడాలా? మరి చూసారంటారా? అందరూ అబ్రహాం గురించి ఆలోచిస్తారు, అబ్రహాం ఒక్కడు లేడమ్మా ప్రయాణంలో. పిలువబడినప్పుడు కూడా అబ్రహాం ఒక్కడు లేడు. కుటుంబంలో ఉన్నప్పుడు అబ్రహాంను పిలిచిన దేవుడు ఆ కుటుంబంలో శారం ఉంది అని అంటుపెట్టుకొని, భార్య భర్తలు వేరు కాదు ఒక్కటని అన్నాడుగా దేవుడు. ఆయన పిలిచినట్టే ఆమెను కూడా పిలుస్తున్నట్టే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాంటప్పుడు మరి శారమ్మ కూడా ఏమైనా కొంచెం ఆటంకపరచాలి కదా అబ్రహామును. మరి ఆటంకపరిచినట్టు ఏమైనా రాశాడు దేవుడు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు ఏమాత్రము లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాం ఎంత విశ్వాస వీరుడో శారమ్మ కూడా అంతే విశ్వాస వీరురాలు. ఈమె అబ్రహాం ఎంత తెగించే వ్యక్తి, శారమ్మ కూడా అంతే తెగించే వ్యక్తి. అబ్రహాం ఎంతగా దేవుడి స్వరం విని లోబడ్డాడో
శారము కూడా అంతే లోబడింది. హల్లెలూయా. శారం ఇట్లా అన్నదా, దేవుడు నాతో మాట్లాడాలా, నీతో మాట్లాడితే అయిపోయిందా అన్నదా? నీతో మాట్లాడంటున్నా, మరి నాతో కూడా మాట్లాడాలి కదా అన్నదా? అనలేదు. మరి ఎలా మాట్లాడా శారముతో దేవుడు? అబ్రాము ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రాముకి డైరెక్ట్ మాట్లాడాడు దేవుడు, అబ్రాము ద్వారా శారముతో మాట్లాడాడు. ఈరోజు చాలామంది అంటారు, దేవుడు నాతో మాట్లాడితేనే నాకు కరెక్ట్ అనిపిస్తుంది, సేవకుడితో మాట్లాడినా కరెక్ట్ అనిపించదు, ఎవరైనా ఆత్మీయులతో మాట్లాడినా దేవుడు నాతో కరెక్ట్ అనిపించదు, నాతో మాట్లాడితేనే డైరెక్ట్గా అప్పుడు నాకు అర్థం వద్దు అంటారు. అట్టెళ్ళొద్దు, పరిస్థితిని బట్టి మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. నీ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు దేవుడు డైరెక్ట్ నీతో మాట్లాడతాడు. అబ్రాముతో అలాగే మాట్లాడాడు. కానీ శారముతో కూడా మళ్ళీ డైరెక్ట్ మాట్లాడడానికి దేవుడు ఇష్టపడాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్రాము శారతో చెప్పినప్పుడు అబ్రాము మాట శార వినాలి ఖచ్చితంగా. శారమ్మ కూడా ఏం చేసింది? ఏంటి ఒంటరికి తీసుకెళ్తున్నావు, ఏం తీసుకుపోవట్లేదు, ఏ బండి కట్టలేదు, ఏ గాడిదలు కట్టలేము మనం ప్రయాణానికి, ఏంటి ఇట్లా ప్రయాణం చేస్తున్నావు, పిచ్చిలేసిందా నీకు అన్నదా శారమ్మ? వేవేల పరిశుద్ధులకు తల్లిగా నువ్వు కాబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్రామును ఎంత ఇష్టపడ్డాడు దేవుడు, శారమ్మను కూడా అంతే ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్రాము జీవితంలో ఏ వాగ్దానం దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడో శారు జీవితంలో కూడా స్థిరపరుస్తూ వచ్చాడు. అబ్రాము శారు గురించి రాయబడ్డది. పేరు పెట్టి లోతు పేరు పెట్టబడ్డది, కానీ లోతు భార్య పేరు పెట్టబడలే. హల్లెలూయా. లోతు భార్య అని రాయబడ్డది, లోతు భార్య పేరు పెట్టబడలేదు. లోతు భార్య ఈమె పేరు ఇట్లా పెట్టిందా, బైబిల్ రాయబడిందా? లోతు భార్య పేరు అసలు తెలియదు ఇప్పటి వరకు కూడా ఎవరికి. ఏం పేరు ఆమె పేరు? లోతు భార్య అంట. ఇది విచిత్రం, పేరు లేదా? లేదు. మరి ఆమెకు ఏం పేరు? ఆమెకు లోతు భార్య, ఆమె పేరు లోతు భార్య. శారమ్మకు అలా ఉందా? లేదు. విశ్వాస యాత్ర కొనసాగించిన శారమ్మ, అబ్రాహాముతో కలిసి ప్రయాణం చేసిన శార, ఆమె జీవితంలో కూడా అబ్రాహాముకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒంటరిగా ప్రయాణం చేసిన, ఒంటరిగా బయలుదేరింది ఆమె. స్త్రీ బలహీనరాలని ఆమెకు ఒక పేరు తగిలినా ఆమె మాత్రం బలహీనరాలు కనబడట్లేదు, ఒక్క స్థలంలో కనబడుతుంది, హాగర్ విషయంలో. అవును, ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువును నన్ను సృష్టించుకున్నది నీ కొరకే, నాకు బ్రతికినిస్తున్నది, జీవాన్ని ఇస్తున్నది, నాకు ఒక రోజు ఇస్తున్నది, ఒక దినం ఇస్తున్నది కూడా. నా జీవితంలో ఈ ఆశ కారణం నువ్వే ప్రభువా. నేను బ్రతకడానికి నువ్వే కారణం. నేను భూమి సజ్జుడుగా నేను నిల్చున్నానంటే దానికి కారకుడు నువ్వే ప్రభువా. ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు. ఈ ప్రేమ కృతజ్ఞురాలనై ఉండాలి, నేను కృతజ్ఞునై ఉండాలి. ఏది ఏమైనా నేను పరిశుద్ధత కొరకు, నీ చిత్తం జరిగించడానికి కొరకు నేను సమర్పించుకుంటా ప్రభువా అనే యథార్థమైన మాటలు ప్రభుతో, ఒక దుఃఖముతో, ఒక ఆసక్తితో నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉంటే గనక దేవుడు నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం చెయ్యడు. ప్రభు ఆయన నిన్ను ఆయనతో నడిపించుకుంటాడు. హల్లెలూయా. నువ్వు బలహీనురాలు కావచ్చు, బలహీనరాలువే కావచ్చు, అయినా నీకు ఒక ఆసక్తిని బట్టి, ఆసక్తిని ఒక సూచనను బట్టి దేవుడు నిన్ను ఆయనతో కూడా నడిపించుకుంటాడు. దావీదు మహారాజు గొప్ప విషయం మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను. ఆయన నన్ను నడిపిస్తూ వస్తున్నాడు, నేను నడుస్తూ వస్తున్నాను. లాస్ట్ చిరకాలం అంటే నిత్యము కూడా, యుగయుగాలు ఆ నిత్య రాజ్యంలో ఆయనతో కూడా ఆ నిత్య రాజ్యంలో చేరుస్తాడని 23వ కీర్తన ముగించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే చేర్చకంటే ముందు ఇక్కడ ఒక జీవితం ఉంది కదా నాకు, ఈ జీవితంలో కృపాక్షేమాలను వెంబడిస్తాయి. నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయడానికి, బ్రతకడానికి, అక్కడ కూడా సజ్జుడు ఉన్నట్టు ఆయన, అక్కడికి వెళ్ళి బ్రతకడానికి నన్ను తీసుకొని పోతాడు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కృపాక్షేమాలు వెంబడొస్తున్నాయంట. దావీదు జీవితంలో కూడా శ్రమ, ఇరుకు, ఇబ్బంది, శోధన అనేకం వచ్చాయి. అందుకంటాడు, ఆ విషయానికి సాదృశ్యం ఒక మాట అంటాడు, గాఢంధకారంలో నేను ప్రయాణం చేసిన, హల్లెలూయా, యెహోవా నా వెలుగై ఉన్నాడు. అంటే దావీదు కూడా గాఢంధకారం ఎదురైంది, సమస్యలు ఎదురొచ్చినాయి, హింసలు వచ్చినాయి ఈ లోకంలో బ్రతికినంతకాలం. కానీ ఆయన కృప, అంటే కృప ఓర్చుకోవడానికి సహాయం చేసేది కృప, నిలబడడానికి సహాయం చేసేది కృప. ఆ కృప ఉంటేనే వ్యక్తి అధిగమిస్తాడు, జయిస్తాడు, అన్ని పరిస్థితులను దాటుకుంటూ వెళ్తాడు. అందుకే ప్రభువా నీ కృప కావాలి, నీ కృప కావాలని మాట్లాడతారు బైబిల్లో చాలామంది భక్తులు. ఈరోజు కూడా చాలామంది కృప అంటారు. ఆ కృప ఏం తెలుసా? నీకు నడిపించేది, నీకు సహించేటట్టు చేసేది, నేను ధైర్యపరచడానికి ఆ కృప నీకు సహాయం చేస్తుంది. నిలబడలేని స్థితిలో నేను నిలబెట్టేట్టుగా చేసేది కృప. ఆ విధంగా కృపనంట, క్షేమం అంట దావీదు జీవితంలో కొనసాగాయంట. అవును, ప్రభుత్వం నడిచే వారి జీవితంలో 2 అనుభవాలు ఉంటాయి. ఆ 2 అనుభవాల్లో ఒకటేమో నీకు అనుభవం నేర్పించేది, ఒకటేమో దేవుడితో సంతోషంగా నువ్వు జీవించి ఆయన ఆనందపరచడానికి. ఇలాంటి స్థితి దేవుడు మన అందరికి కలగ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఈ స్థితికి తలదించుకొని అప్పగించుకుంటారో వారి జీవితంలోనైనా అనుమతిస్తాడు. ఒకవేళ నువ్వు సహించకపోతే, నువ్వు ఓర్చుకోకపోతే, ఏ స్థితిలోనైనా ప్రభుత్వం నడవడానికి నీ జీవితంలో నువ్వు ఇష్టపడకపోతే దేవుడు నీకు ఏమి బలవంతం పెట్టాడు. ఎప్పుడు కూడా నిన్ను నడువు అని నిన్ను బలవంతం పెట్టే దేవుడు కాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు బలవంతం చేయడు ఆయన కేవలం సూచనలు మాత్రం ఇస్తాడు. వాక్యంతో మాట్లాడతాడు, సేవకుడితో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. అనేక రకాలుగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిన్ను ఈరోజు సేవకుడి ద్వారా మాట్లాడుతున్న ఈ మాటలను ప్రభు నువ్వు ఈరోజు సండే ఈరోజు నాకు మాట్లాడావు ప్రభా, ఈ స్థితిని నేను మర్చిపోను, నా హృదయంలో ముద్రించుకుంటాను. నేను ప్రార్థన చేసి ఈ వాక్యాలు నా హృదయంలో స్థిరపరచుకుంటాను. ఏదో వాక్యం వినగా అయిపోయిందని నేను మర్చిపోయి బిడ్డ ఉండను ప్రభువా. ఈ వాక్యం నాలో పరిస్థితుల మధ్యలో నాకు ఈ వాక్యాలు నాకు గుర్తుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో ఈ వాక్యాలను కూడా నాకు గుర్తుకు రావాలి. అది గుర్తుకు రావాలంటే ప్రభా ఈ వాక్యం నా హృదయంలో స్థిరపరచు ప్రభు అని నువ్వు ప్రభు యొక్క కృప కొరకు వేడుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. నీకు శ్రమ సంభవిస్తున్నప్పుడు, శోధన సంభవిస్తున్నప్పుడు, ఇరుకులు ఇబ్బందులు నీకు ఎదురవుతున్నప్పుడు, లేమిలి కష్టములు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు నీకు వాక్యాలు నీకు గుర్తు రావాలంటే ప్రతిరోజు విన్న వాక్యం, ప్రతి వారం విన్న వాక్యం నీ హృదయంలో స్థిరపరచమని ప్రభును కన్నీటితో ప్రశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఆ వాక్యాలన్నీ కూడా నీ హృదయంలో స్థిరపరచబడతాయి. అప్పుడు సమయ సందర్భంగా ఆ వాక్యాలు నీతోనే మాట్లాడుతూ వస్తాయి. ఎవరో సలహా కొరకు ఎవరి కొరకు ఆలోచించవలసిన అవసరం నీకు ఉండదు. అప్పుడు ప్రభా ఈ వాక్యం నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇది ఎప్పుడో ఇన్న వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్థితిలో నాకు ఆలోచన వచ్చింది వాక్యం. అవును, నా ఆలోచనకు ఈ వాక్యానికి సరైన దీట అయింది, సరిగ్గా సరిపోయింది. ప్రభువా ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా, ఈ వాక్యం నన్ను ధైర్యపరిచిందని అప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తావు. ఇదండి క్రైస్తవ జీవితం అంటే. ఇలాగిల్లవాడు నిజమైన క్రైస్తవుడు. కానీ ఏదో చూపించుకోవడానికి, ఏదో గొప్ప పని చేయడానికి, ఏదో చేయడానికి ప్రయత్నం చేసేవాడు క్రైస్తవుడు కానే కాడు. అనుకూలతలు కోరేవాడు క్రైస్తవుడు కాడు. నీకెందుకు అనుకూలతల విషయం? దేవుడు తన ప్రణాళికలో 2 విషయాలు కలిగి ఉండొచ్చు. నీ జీవితంలో 2 అనుభవాలను నేను నడిపించవచ్చు. క్షేమకరమైన అనుభవంలో, అసలు ఇరుకుల్లో ఇబ్బందులు కూడా నడిపించవచ్చు. ఆ ఇరుకుల ఇబ్బందిని నాశనం చేయడానికి కొరకు కాదు, అవి కేవలం క్షేమాభివృద్ధి కలగజేయడానికి కొరకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకం మీదకి వచ్చే శ్రమల కష్టంలో నాశనం చేస్తే వారిని, కానీ నీ మీదకి వచ్చే ప్రతి ఇరుకు ఇబ్బంది శోధన నిన్ను బలపరిచి నిలబెట్టి నీకు గొప్ప ఉన్నత స్థితిలో అనుభవంలోనికి తీసుకురావడానికి కొరకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడకండి, నిరీక్షణతో ఎదురుచూడు.